నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో రానున్న రోజుల్లో డోలీ మోతలు కనిపించకూడదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వ వ్యవస్థల విధ్వంసంతో గిరిజన ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా పడిపోయాయని ముఖ్యమంత్రి తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో గిరిజన సంక్షేమ శాఖపై జరిగిన సమీక్షలో గిరిజనులకి విద్య, వైద్యం, సంక్షేమ పథకాలు అందించడంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై సీఎం సమీక్షించారు. అవసరమైన మౌలిక వసతులు కల్పించడం ద్వారా ఫీడర్ అంబులెన్స్ లను తిరిగి ప్రవేశపెట్టడం ద్వారా రానున్న రోజుల్లో గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు లేకుండా చూడాలని తెలియజేశారు. గిరిజన సంక్షేమ శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో యుఎస్ కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్ మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించినందుకు అభినందనలు తెలియజేసి జ్ఞాపికను అందజేశారు. మంగళవారం మంగళగిరిలోని పవన్ కళ్యాణ్ నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జెన్నిఫర్ లార్సన్ ని, ఆమె బృందాన్ని పవన్ కళ్యాణ్ సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకి, అభివృద్ధి ప్రాజెక్టులు చేపట్టేందుకు ఉన్న అవకాశాలు చర్చకు వచ్చాయి. రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వంతో కూడిన ప్రభుత్వ పాలన ఉందని, పెట్టుబడుల్ని ప్రోత్సహించే సానుకూల దృక్పథం తమ ప్రభుత్వంలో ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలియజేశారు. ఈ సమావేశంలో యుఎస్ కాన్సుల్, పొలిటికల్ ఎకనామిక్స్ విభాగం చీఫ్ ఫ్రాంక్ టాలూటో, ఆ విభాగం ప్రతినిధులు శ్రీమాలి కారే, శివ ప్రసాద్ త్రిపాఠి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చి 2 నెలలు కాకముందే చంద్రబాబు యూటర్న్లు మొదలు పెట్టారని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. 1-2 కాదు, అనేక విషయాలు యూటర్న్ తీసుకున్నారు. చంద్రబాబు అబద్దంలో పుట్టి అబద్దంలోనే జీవిస్తూ ఉంటాడు. కేంద్రం 15,000 కోట్ల గ్రాంట్ అని చంద్రబాబు చెప్పారు. అయితే అదంతా అప్పే. కేంద్రం ఇప్పిస్తుందనేది వాస్తవమని ఆయన పేర్కొన్నారు. పింఛను కూడా రానున్న రోజుల్లో చాలా మందికి అనర్హుల పేరిట ఏరువేస్తారు. సూపర్ 6 కాదు, సూపర్ చీటింగ్ అని ముందే చెప్పాం. ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు అమలు అంటే భయం వేస్తుందని అంటున్నారు. ఇలాంటి మాటలు చెబుతున్న చంద్రబాబు మొహం చూస్తే ప్రజలకి రోత పడుతుందని అంబటి రాంబాబు చెప్పుకొచ్చారు. 1-2 కాదు, అనేకమైనటువంటి పచ్చి అసత్యాలను ఈ కొద్ది కాలంలోనే నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం చూస్తే చాలా మంది కొత్త వాళ్ళకి ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే మాలాంటి సీనియర్స్కి పెద్ద ఆశ్చర్యం కాదు. ఎందుకంటే ఆయన అబద్ధంలోనే పుడతాడు, అబద్ధంలోనే జీవిస్తాడు, అబద్ధంతోనే రాజ్యం వెళ్తాడు అనేది ఒక సత్యం, నగ్న సత్యం. అది ఒక విధంగా చెప్పాలంటే అది గిన్నీస్ బుక్ రికార్డు కూడా ఎక్కదగినటువంటి అంశం అనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. నిన్నటి వరకు అమరావతికి 15,000 కోట్ల రూపాయలు వచ్చిందని డాంబికాలు పలికారు. వారి పత్రికలు కూడా డాంబికాలు పలికాయి. మొన్న ఢిల్లీ వెళ్ళి మాకేమి ఇవ్వలేదనేటువంటి మాట మాట్లాడారు. 15,000 గ్రాంట్ అని చెప్పారు. మళ్ళా చూస్తేనేమో వివిధ సంస్థల ద్వారా అప్పు ఇప్పించడానికి కేంద్రం తన బడ్జెట్లో చెప్పింది. ఈయన అడిగింది కూడా అప్పే. మాకు గ్రాంట్ ఇవ్వమని అడిగేటటువంటి ధైర్యం కానీ అలిగేటటువంటి సత్తా కానీ నారా చంద్రబాబు నాయుడు గారికి లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అప్పు ఇప్పిస్తాడట, ఈయన అప్పు తీసుకుంటాడట. ఆ అప్పు ద్వారా 15,000 కోట్ల రూపాయలు డిఫరెంట్ స్టేజెస్లో దాన్ని చేస్తారట అనేది ఒక దాన్ని మాయాజాలంగా చూపేసేటువంటి ప్రయత్నం చేశారు. దాంతోపాటు సరే, ఇంకా హామీల సంగతి వస్తే నేనేం చెప్పాలి? ఇంకా ఏ మాటకు ఆ మాట ఒకటైతే ఒప్పుకోవాలి. అన్నీ మనం కాదనలేం. కానీ చంద్రబాబు నాయుడు గారు 4,000 ఇస్తానన్నాడు, అది మాత్రం ఇచ్చాడు 1 నెల. నెక్స్ట్ మంత్ ఆ తర్వాత ఏం జరిగిద్దో మనం చెప్పలేము. ఇస్తాడు, కొంత దూరం పోయిన తర్వాత అనర్హులు చాలా మంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అనర్హులకే ఇచ్చేశాడు కాబట్టి అనర్హుల్ని ఏరివేస్తామని చెప్పేసి వాళ్ళని కొంతమందిని ఎదిరేసినా ఆశ్చర్యపడవలసినటువంటి అవసరం లేదు అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. ఇంకా గ్యాస్ సిలిండర్ల పని, ఆ సూపర్ 6 పని నేనేం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది ఆ రోజునే చెప్పాము, అది సూపర్ 6 కాదు, అది సూపర్ చీటింగ్ అని. అదే చీటింగ్కి వాళ్ళ
చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నాడు. మనం చాలా ఆశ్చర్యం, అసెంబ్లీలో మాట్లాడుతున్నాడు, మేము సూపర్ 6 అని అనేక హామీలు ఇచ్చాం. ఆ హామీలన్నీ చూస్తుంటే ఆ పైన స్క్రీన్ మీద అసెంబ్లీలో భయం వేస్తుంది అన్నాడు. మరి సంపద సృష్టించేటటువంటి యోధుడు, ఆర్థిక శాస్త్రంలో నిపుణుడు, ఎకనామిక్స్ చదివినటువంటి వ్యక్తి. ఏలూరు జిల్లా చింతలపూడి మండలం తమ్మిడేరు ప్రాజెక్టు ఎడమ కాలువ గేటు తెరవడానికి ముఖ్య అతిథిగా చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడారు. ఎర్రంపల్లి ప్రాజెక్టుకి రావటం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. ఎలక్షన్ క్యాంపులో ఎర్రంపల్లి గ్రామానికి నా సతీమణి కూడా రావటం జరిగింది. ప్రాజెక్టు ని కలవటం జరుగుతుందని తెలిపారు. ఎడమ కాలువ గేట్లు ఎత్తివేయడం వలన సుమారు 4000 ఎకరాలకు పంట నీరు ప్రవహించడం జరుగుతుందని తెలియజేశారు. గవర్నమెంట్ గాని టీడీపీ నాయకులు ముత్తారెడ్డి గాని ఈ ప్రాజెక్టుకు చాలా కృషి చేశారని తెలిపారు. కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు పక్క వెంకటేశ్వర, గరిమెల చలపతిరావు, కె రాజారెడ్డి, మోరంపూడి మల్లికార్జునరావు, తూము విజయ్ కుమార్, సింగం ప్రసాద్, తాటిపర్తి శ్రీనివాసరావు, కాండ్రు దేవా, ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ రోజున ఈ ప్రాజెక్ట్ రావడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నేను ఎలక్షన్ క్యాంపెయిన్ అప్పుడు ఎర్రంపల్లి గ్రామానికి రాలేకపోయాను, కానీ మా భార్య వచ్చి తిరిగారు. మీరందరూ కూడా ఆశీర్వదించి మీ ఇంట్లో పిల్లలాగా మరి భారీ మెజార్టీతో గెలిపించినందుకు మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈరోజు ఈ తమిళ ప్రాజెక్ట్ చూస్తే ఇందాక ఇంజనీర్ గారితో మాట్లాడడం జరిగింది. అంటే కొంత బ్రీఫింగ్ ఇచ్చారు. బేక్పల్లి ట్యాంక్ నుంచి తెలంగాణలో ఉన్న ఈ బేక్పల్లి ట్యాంక్ అక్కడ మెయిన్గా కల్టివేషన్కి వాడిన తర్వాత 15 కిలోమీటర్ల పైనుంచి వచ్చి ఇక్కడ తుంబూరు ఆనికట్ దగ్గర మరి దాంట్లో కనెక్ట్ అయ్యి 20 కిలోమీటర్స్ మళ్ళీ వచ్చి ఇక్కడ తమిళేరులో కలవడం జరుగుతూ ఉంది. తమిళేరు నుంచి లెఫ్ట్ కెనాల్ ద్వారా మరి ఈ గేట్స్ ఓపెన్ చేయడం వల్ల 4000 పైన ఎకరాలకి మరి నీరు అందించడం జరుగుతూ ఉంది. దాంట్లో ఎర్రంపల్లి, కళ్యాణంపాడు, లింగపాలెం, తోచలవాడిపాలెం, ఎడపల్లి వీటి గ్రామాలకి 4000 పైగా ఎకరాలకి వాటర్ని మరి ఇవ్వడం జరుగుతూ ఉంది. చాలా మంచి ప్రాజెక్టు. మరి ఈ ప్రాజెక్ట్ వెనకాల ఎంతోమంది కృషి ఉంది. అటు ఇంజనీర్స్ కానివ్వండి, గవర్నమెంట్ కానివ్వండి, అలాగే తెలుగుదేశంలో ఉన్న నాయకులు ముత్తారెడ్డి గారు కానివ్వండి, భక్తవత్సల రెడ్డి గారు కానివ్వండి, కృష్ణ దుర్గా కానివ్వండి, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది మహనీయులు మరి ఈ ప్రాజెక్టు నిజం అవడానికి చాలా కష్టపడ్డారు, దాన్ని నిజం చేశారు. అలాగే గ్రామస్తుల సహాయం కూడా చాలా ఉంది. మరి రాబోయే రోజుల్లో కింద సైడ్ కెనాల్స్ కూడా ఇష్యూస్ ఉన్నట్టుగా ఏదో తెలిసింది. ఆ విషయాలు కూడా నేను పరిశీలించి మరి ఇంజనీరింగ్ టీం తోటి, అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులతోటి, కార్యకర్తలతోటి, ప్లస్ గ్రామస్తులతోటి, ఇంకా ముఖ్య నాయకులతో మాట్లాడి ఎలాగ మనం దీన్ని ఇంకా డెవలప్ చేసుకుంటూ వెళ్ళొచ్చిన విషయం పైన కూడా ఒక డీటెయిల్డ్ మరి చర్చ జరిగిన తర్వాత దానికి కావాల్సిన నిధులు కానివ్వండి, ఇంజనీరింగ్ సైడ్ ఎటువంటి సపోర్ట్ కావాలో తప్పకుండా మేము ముందుండి చేస్తామని చెప్పి మాటిస్తున్నాను. మరొకసారి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వర్షాన్ని కూడా లెక్క చేయకుండా మరి మీ ఆనందాన్ని దేవుడు కూడా చూసి మరి వర్షాన్ని రప్పించాడు. సో అది మన ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉన్న ఒక ప్రేమతోటి చాలా సంతోషిస్తున్నాను.
మరొకసారి ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వాహనంపై గుర్తు తెలియని దుండగులు రాయి విసరడంతో కారు వెనక అద్దం పూర్తిగా ధ్వంసమైంది. ఆ సమయంలో చిర్రి బాలరాజు కారులో లేకపోవడం అధికారి యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో జిలుగుమిల్లి మండలం బుర్రింకల పాడు తన స్వగ్రామానికి సమీపంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలుర దగ్గరలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వాహనాన్ని ఒక ప్రైవేట్ డ్రైవర్ మరియు పిఏ కలిసి వస్తూ ఉండగా ఈ దాడి చోటు చేసుకుంది. దీనిపై పోలవరం డీఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ దాడిపై క్లారిటీ ఇచ్చారు. దాడి జరిగిన సమయంలో కారులో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు లేరని, కారులో పిఏ మరియు డ్రైవర్ మాత్రమే ఉన్నారని, ఎమ్మెల్యే విషయంలో ఎటువంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలియజేశారు. ఎవరు రాలేదు సార్. వెనకాల గ్లాస్ రాయి అనుకుంటా చూస్తే రాయి ఒకటి ఉంది, తీసాము బయటికి. వెనకాల గ్లాస్ మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. పెద్ద వద్దాం అందరికీ నమస్కారం అండి. నేను పోలవరం డీఎస్పీ సురేష్ కుమార్ రెడ్డి. ఈరోజు ఇంతకుముందే మనకు వచ్చిన సమాచారం మేరకు పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు కారుపై కర్రలతో రాళ్లతో దుండగుల దాడి అని కొన్ని మీడియా ఛానల్స్లో వస్తుంది. దాని మీద ఇమీడియట్గా మేము సమాచారం తెలియగానే మేము ఎంక్వైరీ చేయడం జరిగింది. దీంట్లో ఆ ప్రమాద సమయంలో ఎమ్మెల్యే గారు కారులో లేరు, ఎమ్మెల్యే గారు ఇంట్లో ఉన్నారు. నేను ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడటం జరిగింది. తర్వాత కారులో ఎమ్మెల్యే గారు కాకుండా వేరే ప్రైవేట్ డ్రైవరు వాళ్ళ పిఏ గారు ఎదురు కారులో వెళ్తున్నప్పుడు బర్రెంకలపాడు ఊళ్ళో నుంచి వచ్చి మెయిన్ రోడ్లో తిరిగే టైంలో వెనకాల పెద్ద శబ్దం వచ్చినట్టుగా చెప్పారు. అప్పుడు కూడా వాళ్ళు చూసుకోలేదు. కొంచెం దూరం పోయిన తర్వాత ఆగితే కారు వెనకాల అద్దం పగిలినట్టుంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో చూస్తే అక్కడ మనుషులు ఎవరు కనిపించలేదు. ఆ డ్రైవర్తో కూడా నేను మాట్లాడటం జరిగింది. ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడాము. అక్కడ ఆ మూలంలో వసతి గృహం కూడా ఒకటి ఉంది. ఈ ట్రైబల్ వెల్ఫేర్ బాలుర వసతి గృహం కూడా ఉంది. ఆ వైపు నుంచి వచ్చిందా లేదంటే వేరే వాళ్ళు ఎవరన్నా ఆ ప్రాంతంలో ఉన్నారా అనేది కూడా వెరిఫై చేస్తున్నాము. ఎమ్మెల్యే అన్ని విధాల దర్యాప్తు చేస్తాము. ఖచ్చితంగా ఎవరన్నా అట్లాంటి ప్రమాదవశాత్తు జరిగిందా లేదంటే ఎవరన్నా ఆగంతకులు కానీ ఎవరన్నా కావాలని చేశారనేది దర్యాప్తు చేసి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. దీని మీద ఇమీడియట్గా మా పై అధికారులకి ఎస్పీ గారు కూడా దీని మీద పూర్తిగా స్పందించి ఇమీడియట్గా అన్ని చుట్టుపక్కల ప్రాంతాల్లో మొబైల్ పార్టీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరం కూడా అక్కడ తిరుగుతూ ఉన్నాము. నేను కూడా ఇప్పుడు అక్కడ జరిగింది. మా సిఐ గారు కన్సల్ట్ పోలీసులు అందరూ కూడా ఏరియాలో గాలింపు చర్యలు చేపట్టారు. ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాము. ఎమ్మెల్యే గారు సేఫ్గా ఉన్నారు, ఆయనకి ఏమి కాలేదు. ఆయన లేరు, ఆ టైంలో కాళ్ళు లేరు కాబట్టి అది మనం సంతోషకరమైన విషయం. ఇంకోటి ఏమంటే ఎమ్మెల్యే గారు ఈ వరద ప్రాంతాల్లో కానీ ఈ మధ్య సహాయ కార్యక్రమాల్లో కానీ బాగా చాలా యాక్టివ్గా చురుగ్గా పాల్గొని ప్రజాసేవలో బాగా ముందడుగు వేసి వెళ్తున్నారు. నాకు తెలిసి ఆయనకి వ్యతిరేకులు కానీ శత్రువులు కానీ ఎవరు లేరు. ఏదున్నా కానీ ఈ సంబంధించి ఏదున్నా కానీ ఖచ్చితంగా మేము ఎంక్వైరీ చేసి ప్రమాదం జరిగిందా కావాలని జరిగిందా లేదా. ఏలూరు జిల్లా పెదవేగి మండలం పెదవేగి పంచాయతీలో వాటర్ పైప్ లైన్ సమస్య ఏర్పడి గత 3 రోజులుగా మంచినీళ్లు లేక పంచాయతీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉండగా పంచాయతీ సర్పంచ్ సూర్యచంద్రరావు 3 రోజుల నుంచి ట్యాంకర్ తో మంచినీళ్లు పంపిణీ చేయించడం జరిగింది. అలాగే పైప్ లైన్ ను దగ్గర ఉండి బాగు చేయించారు. ఆరోగ్యం బాగోలేకపోయినా పంచాయతీ ప్రజల మంచినీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకుని దగ్గర ఉండి సమస్య పరిష్కారానికి కృషి చేసిన సర్పంచ్ సూర్యచంద్రరావుని గ్రామస్తులు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
ఏం పని అక్కడ ఉండేది వరకు అలాగే వేసారు వాళ్ళు అక్కడ తీసుకొచ్చి బట్టి ఇప్పుడు వేసుకొని కొత్త వచ్చిండు ఎక్కడ దొరుకుతారు ఎక్కడ దొరికింది ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఈ రోజు మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎంపీపీ పి శ్రీనివాస్ రాజు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో వివిధ గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల్ని మండల స్థాయి అధికారులు సర్వసభ్య సమావేశంలో విన్నవించారు. ఈ సందర్భంగా ఎండీఓ ప్రణవి మాట్లాడారు. మండలంలో కోడి వ్యర్థ పదార్థాలు చేపల చెరువుల్లో వేయకుండా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని అధికారుల్ని ప్రశ్నించారు. అదేవిధంగా కొన్ని గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జెడ్పీటీసీ మండల సరస్వతి మండల పరిధిలోని వివిధ స్థాయి అధికారులు పాల్గొన్నారు. బిల్లు ఆంధ్ర బెదర పెట్టేశారు సార్ పంచాయతీ నుంచి దానికి కావాలి సమాధానం చెప్పండి. ఇంకో సెవెన్ వరకు అవసరం ఉంటాయి. మనకి రిపేర్ సార్ అట్లాగే చేసాం సార్ మనము ఫ్లష్ పెట్టించి దాంట్లో యాక్టివ్ గా 10,000 కార్డులు అనేది యాక్టివ్ గా ఉన్నాయి. అయితే ఏప్రిల్ 1 నుంచి ఇప్పుడు దాకా 6,827 కార్డులు మనకి పనికి రావడం జరిగింది. అంటే 10,322 మంది మనకి పనికి రావడం జరిగిందండి. వాళ్ళందరికీ మనం 3,03,559 పందినాలు కల్పించడం జరిగింది. వాళ్ళకి వేతనాలు పౌల్ట్రీ ఫామ్ కూడా మనకి అవకాశం ఇచ్చారండి. అయితే దీంట్లో 2 గేదెలు ఉన్న వాళ్ళకి షెడ్ వేసుకుంటాకి ఆ గవర్నమెంట్ 1,15,000 రూపాయలు ఇవ్వడం జరుగుద్ది. దీంట్లో 1,03,000 అనేది ఎన్ఆర్ఎస్ ఫండ్ ఇస్తారు. జరిగే వస్తే కొత్తగా ఏమి అయితే శాంక్షన్ అవ్వలేదు. మనకి బ్యాంకింగ్ కేసు కింద ఈ డోక్రా ఎస్ఎన్జీస్ కి 1,00,000 రూపాయల నుంచి సీనియారిటీని బట్టి 20 లక్షల వరకు బ్యాంకుల ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఇదో స్కీమ్ అండి. తర్వాత శ్రీనిధి ద్వారా ఒక 5 గ్రూప్ నుంచి 5 కానీ 6 కానీ జీరో బాడీ అనేది ఉండాలి. ఫస్ట్ టైం కదా కన్సిడర్ చేయండి. నెక్స్ట్ టైం నుంచి ఫస్ట్ టైం అనేది మనకు దొరికింది కాబట్టి ఫస్ట్ టైం. ఇప్పుడు కదా ఎన్నోసారి మనకు తెలియదు కదా. ఇక్కడ ఫస్ట్ టైం లోపల ఇంకా జరుగుతుండొచ్చు కదా. నైట్ టైం మనం ఎవరు చూడం కదా. ఎస్ఎస్ఓ గారి కంప్లైంట్ ఇద్దామంటే అది చెరువు మీద మా పరిధిలోకి వస్తుంది. అది ఫార్మర్స్ ఇది చేయాలి అని చెప్పి. అవును, అప్పుడు వాళ్ళకి ఇచ్చిన లైసెన్స్ లేదంటే ఏదైనా క్యాన్సిల్ చేస్తే ఒకసారి ఎవరికైనా చేస్తే నెక్స్ట్ టైం ఇంకెవరు రిపీట్ చేయకుండా ఉంటారు. అంటే ఏడీ గారికి చెప్పి ఒకళ్ళ మీద యాక్షన్ కొంచెం గట్టిగా తీసుకుంటే ఒకళ్ళు చేయకుండా ఉంటారు కదా. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్లమద్ది చెట్టు కింద స్వయంభువై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయంలో తెల్లవారుజామున ఆలయ అర్చకులు స్వామివారికి ప్రభాత సేవ నిత్యార్చన పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారు ప్రత్యేక అలంకరణతో భక్తులకి దర్శనమిచ్చారు. భక్తులు స్వామివారికి ప్రీతికరమైన తమలపాకుతో అష్టోత్తర పూజలు నిర్వహించడం జరిగింది. భక్తులు శ్రీ స్వామివారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పర్యవేక్షకులు జవాది కృష్ణ, పూరగంటి రంగారావు పర్యవేక్షణలు తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మద్దాంజనేయ స్వామివారి దేవాలయానికి ఈరోజు శ్రీ స్వామివారి ప్రీతికరమైన రోజు మంగళవారం జయవారం కావడం వల్ల మా దేవస్థానం అర్చక స్వాములు స్థానాచార్యుల వారు సమిష్టిగా ఉదయం 4 గంటల నుండి శ్రీ స్వామివార్లకు విశేష పూజా కార్యక్రమాలను నిర్వర్తించి ఉదయం 6 గంటల నుండి భక్తులకు దర్శనం ఏర్పాటు చేసి ఉన్నారు. భక్తుల సౌకర్యార్థం 2 క్యూ మార్గాలు ఏర్పాటు చేయడం జరిగింది. 1 ఉచిత దర్శనం, 2 గర్భాలయ దర్శనం. భక్తులకు ఏది సౌకర్యవంతంగా ఉంటే ఆ క్యూ మార్గం ద్వారా వెళ్ళి శ్రీ స్వామివారిని దర్శించి తదుపరి మండపంలో ప్రసాదం ఉదయం 11:30 దగ్గర నుండి అన్నప్రసాద భవనందు అన్నప్రసాదం కూడా స్వీకరించి వెళుతున్నారు. యథావిధిగా శుక్ల యజుర్వేద పండితులు, అధర్వణ వేద పండితులు వేదపఠనం చేస్తున్నారు. భక్తులు దర్శనలే కాకుండా వారి అష్టోత్తర పూజా కార్యక్రమాలు కానీ, వాహన పూజలు కానీ, ఇతర పూజా కార్యక్రమాలు కూడా మా దేవస్థానం అర్చక స్వాముల ఆధ్వర్యంలో భక్తులకు పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. భక్తులు 50 మంది శ్రీ మద్దాంజనేయ స్వామి వారిని దర్శించి తదనంతరం మండపంలో ప్రసాదం, తదనంతరం ఉదయం 11:30 దగ్గర నుండి అన్నప్రసాదం స్వీకరించి ఏలూరు జిల్లా పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ పార్లమెంట్ లో ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడుతూ యువతను నైపుణ్యం పెంచి ఉపాధి ప్రోత్సాహకాలను ప్రకటించిన ఆర్థిక మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ యువత సామర్థ్యాన్ని గుర్తించేందుకు నైపుణ్య ఆధారిత జనాభా గణనని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నారని తెలియజేశారు. అదేవిధంగా దేశ జనాభాలో 5వ వంతు పైగా పట్టభద్రులు ఎవరు నిపుణులు ఉన్నారని, యువత ప్రయోజనాల కోసం దేశం మొత్తానికి ఒకే విధమైన నైపుణ్య గణనను నిర్వహించడానికి కేంద్ర ప్రభుత్వం ఏమైనా పరిశీలిస్తుందా లేదా అని కేంద్ర మంత్రి నుంచి తెలుసుకోగలుగుతున్నారని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ అన్నారు. Question number 85, Putta Mahesh Kumar. Respected sir, I thank you for giving me this opportunity of raising supplementary on the important topic. I thank you, Honorable Finance Minister, focusing on the importance of the employment, announcing employment like gate towards our youth. They make up more than 1/5 of our total population. The previous state government of Andhra Pradesh from 2019 to 2024 failed our youth miserably, leading to our state having consistently high percentage of unemployment as compared to the national average. Our leaders, Shri Nara Chandrababu Naidu Garu and Nara Lokesh Garu, having strongly supported the need of skill-based census to determine the ability of our youth accordingly to devise policy for the employment and skilling. I like to know from the Honorable Minister whether the Union government would consider conducting a skill census for the entire nation for the benefits of our fresh graduates, young professionals and our youth along with the population of census. పట్టిసీమ కాలువ కింద నుండి విడుదల చేసిన సాగునీరు పంట కాలువలకు రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు అని రైతు సంఘం అధ్యక్షులు కె శ్రీనివాసు హర్షం వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా దెందులు నియోజకవర్గం పరిధిలోని కృష్ణా గోదావరి డెల్టాల ఆయకట్టు శివారు ప్రాంతంలో ఉందని చెప్పారు. కృష్ణా డెల్టా పరిధిలో భూములకి సక్రమంగా సాగునీరు అందక అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అయితే పంట కాలువలో గుర్రపు డెక్క తూడు తుక్కుతో నిండిపోయి ఉండటంతో నీరు సక్రమంగా పారటం లేదని పంట కాలువలను బాగు చేయాలని కోరారు. కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు కృష్ణా డెల్టా పరిధిలో సాగునీరు అందక అన్నదాతలు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఈ పరిస్థితుల్లో రైతాంగానికి సాగునీరు ఇచ్చి పంటలను కాపాడాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున కూడా విజ్ఞప్తి చేస్తాం.
అయితే గౌరవ శాసనసభ్యులు అట్లాగే అధికారులు కూడా ఇవాళ పట్టిసీమ ద్వారా వస్తున్న వాటర్ని కొప్పులవారిగూడెం దగ్గర కాలంలోకి మళ్లించి కార్యక్రమం చేపట్టారు. ఇవాళ పంట బోధులకి నీళ్లు వస్తా ఉన్నాయి. అయితే ఎండిపోతున్న నారుమళ్లు ఈ నీళ్ల ద్వారా బతికే అవకాశం ఉన్నది. అయితే గోదావరి డెల్టా కింద నాట్లు ఇవాళ కృష్ణా ఆయకట్టు కింద ఇంకా నాట్లు పూర్తి కాని పరిస్థితి ఉన్నది. అన్నదాతలు చాలా ఆందోళన చెందుతున్న సమయంలో ఇవాళ ప్రభుత్వ అధికారులు స్పందించి నీళ్లు ఇవ్వడాన్ని మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఈ పంట పూర్తి అయ్యే వరకు కూడా నీళ్లు ఇదే పద్ధతుల్లో ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇవాళ గోదావరి డెల్టాకి కానీ అట్లాగే కృష్ణా డెల్టాకి కానీ ఇవాళ పాలకుడు ప్రాంతం ఆయకట్టు శివారు ప్రాంతం ఆయకట్టుగా ఉన్నది. ఇటు గోదావరి నుంచి నీళ్లు సక్రమంగా రావడం లేదు, అటు కృష్ణా నుంచి కూడా నీళ్లు సక్రమంగా రావడం లేదు. కాబట్టి నీళ్లు సక్రమంగా వచ్చే పద్ధతుల్లో ప్రభుత్వం వ్యవహరించాలి. అంతేకాకుండా కాలువలన్నీ కూడా పంట బోధులన్నీ కూడా గుర్రపుడెక్క తోడు చెత్త చెదారంతో నిండిపోయిన పరిస్థితున్నది. ఈ కాలువలు కూడా అన్ని బాగు చేసే కార్యక్రమాలు కూడా చేపట్టాలి. అందుకు నిధులు కేటాయించాలని చెప్పేసి కూడా మేము రైతు సంఘం తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కాబట్టి సక్రమంగా సాగునీరు అందిస్తేనే రైతు ఆనందంగా పంట పండించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా సాగునీరు అందించే కార్యక్రమాన్ని ఇవాళ ప్రభుత్వం చేపట్టినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పటికైనా నీళ్లు అందించినందుకు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఎన్డీఏ కూటమిని ప్రజలు ఎంత బాగా ఆశీర్వదించారో ప్రకృతి కూడా అంతే మాదిరిగా దీవించడంతో వర్షాలు కురిసి రాష్ట్రంలో జలకళ నెలకొందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. జల దిగ్బంధంలో చిక్కుకొని యలమంచిలి మండలం వాడవ గ్రామంలో ఆయన పర్యటించడం జరిగింది. గ్రామానికి వచ్చే ప్రధాన రహదారి పూర్తిగా వరద నీటితో మునిగిపోవడంతో ట్రాక్టర్ పై ప్రయాణించి ఆయన గ్రామానికి చేరుకున్నారు. గ్రామానికి చేరుకున్న రామానాయుడు వరద నీటిలో నడుచుకుంటూ ఇంటింటికి వెళ్లి బాధితుల్ని పరామర్శించడం జరిగింది. శ్రీశైలం డ్యాం నుంచి 5 గేట్లు ఎత్తి 1.35 లక్షల క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నామని తెలిపారు. రోజునటువంటి వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధులు గాని కనీసం అధికారులతో సైతం ఈ వరద ముంపు ప్రాంతాల్లో పలకరించినటువంటి వాళ్ళు ఆ రోజు లేరు. ఆ రోజు పసిపిల్లలకు సైతం పాల ప్యాకెట్లు కూడా లేక ఈ యొక్క వరద నీరుని కాసి వడపెట్టి ఆ వేడి నీళ్ళనే చంటి పిల్లలకి పట్టించినటువంటి పరిస్థితి దుస్థితి గత వైఎస్ఆర్సీపీ పాలనలో మేము చూసాం. కానీ ఈ రోజు తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేళ వరద మా గడపకి తాకక ముందే ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం సహాయం మా గడపలోకి వస్తూ ఉన్నాయి. ఆ 25 కేజీల బియ్యం, కందిపప్పు, ఆయిల్ ప్యాకెట్, ఉల్లిపాయలు, ఆలుగడ్డ ఇవన్నీ కూడా మా ఇంటికి చేరుతూ ఉన్నాయి మేము అడగక ముందే అని ఎంతో సంతోషాన్ని సంతృప్తిని ఈవేళ వరద బాధితులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. జనసేన బీజేపీ ప్రభుత్వాన్ని ప్రజలు ఏ రకంగా అయితే ఆశీర్వదించారో ఆ రకంగా కృష్ణమ్మ తల్లి కూడా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఆశీర్వదించినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి. అందుకే గత సంవత్సరం నుంచి అంత ముందు సంవత్సరం కూడా నిండనటువంటి శ్రీశైలం డ్యాము మరి ఈ రోజు దాని కెపాసిటీ 215 టీఎంసీలు అయితే ఈ రోజు ఆల్రెడీ 203 టీఎంసీల వరకు కూడా నీటి నిండినటువంటి పరిస్థితుల్లో ఏదైతే దానికి 5 స్పిల్వే గేట్లు కూడా ఈ రోజు ఓపెన్ చేసి 5 స్పిల్వే గేట్లు ఓపెన్ ద్వారా కూడా
కిందకి 1,35,000 క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కి నిన్ననే విడుదల చేయడం జరిగింది. పైన పెరుగుతున్నటువంటి వరద నీటి ప్రవాహాన్ని గమనించుకుంటూ మిగిలినటువంటి గేట్స్ కూడా ఓపెన్ చేసి తొందరలోనే నాగార్జున సాగర్ కూడా, ఎందుకంటే దగ్గర నాగార్జున సాగర్ 312 టీఎంసీల కెపాసిటీ ఉంటే మరి ఈ రోజు చూస్తే 140 టీఎంసీల వరకు ఈ రోజు నిండుకున్నటువంటి పరిస్థితి. శ్రీశైలం మరి ఆల్రెడీ ఫుల్ అయింది కాబట్టి తొందరలోనే నాగార్జున సాగర్ కూడా ఫుల్ఫిల్ చేసుకుని తద్వారా ఏదైతే ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ఎర్రగుంటపల్లి మెయిన్ సెంటర్ లో ఉన్న గుంతలు, డ్రైనేజీ లేక రోడ్డు మీదకు నీళ్లు ఎక్కువగా రావటం వలన ప్రజలు, వాహనదారులు యాక్సిడెంట్లకి గురవుతున్నారు. అధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు. మరియు డ్రైనేజ్ అనేది లేకుండా ఇంటిలో వాడుకునే నీరు కూడా రోడ్డు మీదకి వదిలివేస్తున్నారు. అక్రమంగా ఆర్ఎంపీ స్థలాన్ని ఆక్రమించిన వాళ్లపై తగిన చర్యలు తీసుకోవాలని ఎర్రగుంటపల్లి గ్రామ ప్రజలు కోరుతున్నారు. సైడ్లన్నీ బూడ్చుకుంటూ వచ్చారు. నీళ్ళు వెళ్ళక చాలా ఇబ్బందులు పడుతున్నాయి. కింద ఆనది చూడండి అమ్మా. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఓ యువకుడు గరానా మోసానికి పాల్పడ్డారు. స్థానికంగా ఉన్న ఓ మొబైల్ షాప్ లో మొబైల్ కొని డబ్బులు ఫోన్ పే చేస్తారని చెప్పి ఫోన్ పే సక్సెస్ అయిందని ట్రాన్సాక్షన్ కూడా చూపించాడు. యజమాని కూడా చూసి బిల్ రాశాడు. కానీ యజమాని ఫోన్ కి మెసేజ్ రాకపోవడంతో బ్యాలెన్స్ చెక్ చేయగా తనకు డబ్బులు రాకపోవడంతో యజమానికి అనుమానం వచ్చి అతన్ని నిలదీయగా అతను చేసింది నకిలీ ఫోన్ పే అని తెలిపి యజమాని కంగుతున్నాడు. వెంటనే తనని నిలదీసి పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లారు. అచ్చం నిజమైన యాప్ లాగే ఉండే నకిలీ ఫోన్ పే యాప్ల స్కాన్ లో చేయగా యజమాని పేరును, డీటెయిల్స్ ని చూపిస్తూ ఉన్నారు. డబ్బులు టైప్ చేసి పిన్ ఎంటర్ చేస్తే ట్రాన్సాక్షన్ సక్సెస్ అయినట్లు ప్రాసెస్ మొత్తం ఒరిజినల్ లాగే ఉంటుంది. కానీ మనీ మాత్రం యజమాని అకౌంట్ లో పడదు. ఇటువంటి మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, షాప్ యజమానులు అప్రమత్తంగా ఉండాలని మీ సిటీ న్యూస్ తెలుగు ఛానల్ మిమ్మల్ని కోరుతుంది. సో బీ కేర్ఫుల్. రమ్మని చెప్పు. స్కాన్ చేయి, స్కాన్ చేయి. దాంట్లో హిస్టరీ చాలా ఉందండి. ఎంతమందికి పెట్టుంటారు అలాగా? స్కాన్ చేయాలి. ఎంతమంది కెనాలు పెట్టుంటారు అలాగా? ఆ యాప్ ని స్కాన్ చేశారు. స్కాన్ చేశారు. దీంట్లో అక్కడ దాంట్లో ఉండాలి కానీ చెక్ ఒక 50,000 కూడా దానికి. యాభైలు కొడితే 50,000 సక్సెస్ ట్రాన్సాక్షన్. 50,000 కొడితే 50,000 అయిపోయింది. పోలీస్ స్టేషన్ అలా వస్తారు. జంగపోతే నువ్వు ఉత్తీర్ణ కొడితే అయిపోయిందండి. నువ్వు దెంగేస్తాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.